రాష్ట్రానికి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఉపరితల ఆవర్తనం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. దీంతో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పంట తీవ్రంగా దెబ్బతింది. చేతికొచ్చిన పంట అందకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో అకాల వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. సిటీ శివారు ప్రాంతాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. జిల్లాలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షం ఈదురుగాలులు రైతుల్ని నిండా ముంచింది. లక్ష్మణ్ చందా మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, వరి, నువ్వుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికస్తున్న పంట నేల రాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని రైతులకు భరోసా ఇచ్చారు అధికారులు. ఈ గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని అనుకుంటున్నాం. సాయం చేయకపోతే నడచట్లేదు. ఇంత మంచి మొక్కలు కోసుకుంటామంటే 15 రోజుల్లో దిగుబడి ఎంత వస్తుంది, ఇప్పుడు కోస్తే ఎంత వస్తుంది, కొంచెం ఆలోచించి దాన్ని దయచేసి చేయాలి. అకాల వర్షాలు పడి మక్క అంతా మొత్తం కింద పడిపోయింది. వర్షంతో పాటు వడగాలు, ఈదురుగాలు వచ్చి మొత్తం అంతా పడిపోయింది. ఇప్పటికైనా గవర్నమెంట్ మా రైతుల బాధ ఆదుకోవాలని మా వినతి. మంచిర్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కొన్ని చోట్ల వడగండ్ల వాన పడడంతో మామిడి పూత రాలిపోయింది. దీంతో ప్రభుత్వం తమని ఆదుకోవాలంటున్నారు రైతులు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పంటలు దెబ్బతినగా అటు మెదక్ జిల్లాలోనూ పంటలు నేలకొరిగాయి. పలు మండలాల్లో వరి పంట దెబ్బతింది. చేతికొచ్చిన పంట అందకుండా పోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అంతా నష్టమైంది. అంతా గాలికి ఒరుగుడు ఒరిగింది. అది ఇత్తులు కూడా పోసుడు, ఇప్పుడు ఇత్తులు పోసుడు మీద ఉంది. మొన్నటిదాకా వారలేదు. పారక వాన పడే వరకల్లా అంతా నేలకు ఒరిగింది. మొత్తము 30-35 వేల పెట్టుబడి నాకు శాతగాక మందులు కొట్టుడు నాకు వాటం కాక కైకిళ్ళ పెట్టుడు ఒక్కొక్కరికి మొత్తం నేల పడ్డది. ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథనో దాని మీదనే ఆధారం కొద్ది ఉన్నాం మేము. చేతికొచ్చిన పంట మొత్తం రాత్రి వానకు నేల కొరిగింది. ఈ నష్టం అన్ని గవర్నమెంట్ ఏమన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో 44వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు 8 గ్రామాలకు చెందిన రైతులు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వడగండ్ల వానకు వందలాది ఎకరాలలో పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పంట నష్టపోయినాక మేము బతకడం దేనికి సార్? మేము బతకడం దేనికి? పంట నష్టపోయి సార్ దాని మీదే ఆధారపడి బతుకుతున్న జనాలం సార్. పంట మీద ఆధారపడి ఒక్కొక్కది 4 ఎకరాలు, 2 ఎకరాలు, 100 ఎకరాల వరకు నష్టపోయినాం సార్. దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. వస్తే ఇక్కడనే చేస్తాం, లేకపోతే మా పంట చెల్లెలా చేస్తాం. మాకు మాత్రం తప్పకుండా కావాలి సార్. రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంకెంత నష్టం చవిచూడాల్సి వస్తుందో అని అన్నదాతలు వాపోతున్నారు.